మిషన్ కాకతీయ పేరు పెట్టింది తెలంగాణ వచ్చిన తర్వాత కాదు. వాళ్ళిద్దరు లేరు, చనిపోయింది. ఇప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు, ఆర్ విద్యాసాగర్ రావు గారు. తెలంగాణ వస్తుందన్నప్పుడల్లా మేము కూర్చుండేది రాత్రి 2, 3, 3:30 కూడా అయ్యేది. వస్తే తెలంగాణ ఎక్కడ పని మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్న భిన్నం అయిపోయింది, నాశనం అయిపోయినాం. కాకతీయ రెడ్డి రాజులు మనకు ఏదైతే వాళ్ళ ఎట్లా వచ్చిందో వాళ్ళకి జ్ఞానం, వాళ్ళ పుణ్యం కట్టుకుని మనకి ఇంత పెద్ద వ్యవస్థ ఇస్తే ఈ సమైక్య పాలకులు దాన్ని నాశనం చేసినారు. మనకు తెలంగాణకు బరకత్ ఉండాలంటే వాళ్ళ పేరు పెట్టే చెరువుల కాన్నే మొదలు పెట్టాలని చెప్పారు. అందుకే మన గవర్నమెంట్ మొట్టమొదటి టేకప్ చేసిన ప్రోగ్రాం ఈ రాష్ట్రంలో మిషన్ కాకతీయ. ఇంతకుముందే రామారావు చెప్తున్నాడు, మా దగ్గర 6 మీటర్లు భూగర్భ జలాలు పైకి వచ్చినాయి. అది మిషన్ కాకతీయ పుణ్యమే. అంతకుముందు పల్లెలు తాంబాల కన్నా అధ్వానంగా అయిపోయినాడు మన చెరువులు. ఇవాళ ఎక్కడ చూసినా బ్రహ్మాండంగా. తెలంగాణలో వర్షాలు పడకనే పోవు, దబ్బన పడితే చెరువులన్నీ కుంటలన్నీ 7,000 చెరువులు దిగిపోయినాయి, 8,000 చెరువులు దిగిపోయాట. దీపావళి టపాకాయలా పేలిపోతుంటాయి. పోయిన 2 సంవత్సరాలు అద్భుతమైన వర్షాలు పడ్డాయి. 135% ఎక్సెస్ రెయిన్ఫాల్ పడ్డాయి. చెరువులు తెగలే. కాకతీయలో బందోబస్తు చేసుకున్నాం కాబట్టి కాకతీయలో అటెంప్ట్ చేయని చెరువే తెగింది తప్ప కాకతీయలో ముట్టుకున్న చెరువు తెగలే. తెలంగాణ తనను తాను పునర్నిర్మించుకున్న పద్ధతి ఏ విధంగా ఉందంటే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి చాలా దూరం పోయినాం, కాళేశ్వరం దాకా పోయినాం.